6,300 కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు, 4 రాష్ట్రాల్లో ఖాతాదారులు సర్వం కూడబెట్టి వారి చేతిలో పెట్టారు. ఆ నమ్మకమే వారిని నిలువునా ముంచింది. ప్రాణాలు సైతం పణంగా పెట్టి పెట్టుబడులు పెడితే అవి తిరిగి రాకపోవడంతో కొందరు ప్రాణాలు తీసుకున్నారు. మరికొందరు డబ్బులు వస్తాయన్న ఆశతో ఉద్యమాలు చేస్తున్నారు. సంవత్సరాలుగా రగులుతున్న అగ్రిగోల్డ్ స్కామ్ వ్యవహారం ప్రభుత్వ జోక్యంతో తుది దశకు చేరింది. అగ్రిగోల్డ్ పై ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. బాధితులు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో వామపక్ష పార్టీలు కూడా కలిశాయి. అంతే, వ్యవహారం రాజకీయ పార్టీల చేతుల్లోకి వెళ్లింది. అన్ని రాజకీయ పార్టీలు బాధితులకు అండగా నిలిచారు. దీంతో ప్రభుత్వంలో తీవ్ర ఒత్తిడి పెరిగింది. విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయ ప్రాంగణంలో నిరాహార దీక్షలకు దిగారు. వీరికి వివిధ రాజకీయ పక్షాలు మద్దతు పలికాయి. ఆఖరికి బాధితులంతా మూకుమ్మడిగా ఆమరణ దీక్షలు చేపట్టారు. ఏపీ రాజధాని విజయవాడలో బాధితులు 2 గ్రూపులుగా ఆందోళనకు దిగారు. నిరసనలు, దీక్షలతో రాష్ట్రం దద్దరిల్లింది. అదే సమయంలో అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష పార్టీ వైసీపీ వాయిదా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడంతో సాక్షాత్తు సీఎం కూడా జోక్యం చేసుకుని ఖాతాదారులకు భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 3 లక్షల పరిహారం ఇవ్వటానికి అంగీకరించారు సీఎం చంద్రబాబు. అంతేకాదు, ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండడంతో అంతకన్నా ఎక్కువగా ప్రకటనలు చేయడంతో పాటుగా జోక్యం చేసుకోవడంలో వచ్చే సాంకేతిక సమస్యలను బాధితులకు వివరించారు. దీంతో వారు తమ నిరసన విరమించారు. అగ్రిగోల్డ్ దక్షిణాది రాష్ట్రంలోనే అతిపెద్ద కుంభకోణం. ఏపీ మొదలుకొని తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కలిపి మొత్తం 32 లక్షల మంది బాధితులు ఉన్నారు. సంస్థ ఏపీకి చెందింది కావడంతో ఇక్కడే 19 లక్షల మందికి పైగా బాధితులు ఉన్నారు. కంపెనీ మోసం చేయడంతో ఇప్పటి వరకు 107 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2004లో ఏపీ ప్రభుత్వం సిఐడి విభాగం అధికారులు కేసులు నమోదు చేశారు. అగ్రిగోల్డ్ కు చెందిన 3 కంపెనీలు, ఇతర బోగస్ కంపెనీలను కలిపి 6,300 కోట్ల డిపాజిట్లను సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఖాతాదారుల నుంచి వసూలు చేసిన సొమ్మంతా 87 సంస్థలకు మళ్లించారు. అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అగ్రిగోల్డ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, డ్రీమ్ ల్యాండ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ఏర్పాటు జరిగింది. ఏపీలో 19 లక్షల మంది డిపాజిటర్లు సుమారు 4,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టి మోసపోయారు. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు కోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం కూడా ఈ వ్యవహారంలో చాలా సీరియస్ అయింది. కేసు విచారణలో ఉండగానే మనస్తాపానికి లోనై పలువురు ఆత్మహత్యలు చేసుకోవడం మరింత వేడిని పుట్టించింది. బాధితులు చేసిన ఆందోళనలో ప్రతిపక్ష పార్టీ కీలక పాత్ర పోషించింది. అసెంబ్లీ బయట బాధితులు ఆందోళన చేయటం, లోపల వైసీపీ వాయిదా తీర్మానం పెట్టి సభను అడ్డుకోవడంతో ప్రభుత్వం కూడా సీరియస్ గా రియాక్ట్ అయింది. అతి తక్కువ సమయంలో అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకువస్తామని ప్రభుత్వం బాధితులకు భరోసా ఇచ్చింది.